ఆ పొంగు అంతటా ఈశ్వరుణ్ణి చూడటంలో రావాలి, లేకపోతే రుద్రాధ్యాయం ఎన్నాళ్ళు చేస్తే నీకు పనికొస్తుంది. నీకు వెంకటేశ్వర స్వామిలోనే శివుడు కనపడకపోతే నమ్మ చోరాయిచాని దొంగలో నీకు శివుడు కనపడతాడా? ఒక్కనాటికి కనపడ్డు. నువ్వు బతికున్నన్నాళ్ళు నువ్వు శివాభిషేకం చేసినా నీకు ఎప్పటికీ నువ్వు శివభక్తుడవు కాలేవు. నీకు ఈశ్వరుడి రూపాల్లోనే ఏకత్వం కనపడలేదు, నీకు రుద్రాధ్యాయంతో శివుడు కనపడ్డా? పచ్చబద్ధం. నీకు శివుడి యందు వెంకటేశ్వరుడు కనపడలేదు, నువ్వు సర్వశివస్థాను భూతాదిర్నిధిరవ్యయ అని విష్ణు సహస్రం చెప్తావా? నువ్వు ఒక్కనాటికి విష్ణు భక్తుడివి కాలేవు. ఇద్దరు ఒకటే అన్ననాడు నువ్వు నిజంగా భక్తుడివి కాగలిగావు, ఇటైనా అటైనా. ఈ స్థితిని చూపిస్తున్నారు చూడండి. ఆయన ఇష్టదైవం వైపుగా వాళ్ళ మనస్సు మళ్ళింది. కృష్ణుడు వాళ్ళ ఇష్టదైవము, వాళ్ళకి తెలియక్కర్లేదు దైవమని. కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రించి చుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులున్ ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది చక్రం గంటిమి ఎట్లైన నుద్ధామ